హలో అండి, ఇవాళ మన వీడియోలో చోలే కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగల్ని 8 గంటల పాటు నానబెట్టి తర్వాత కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని 2 to 3 విజిల్స్ ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికియాలి. ఇప్పుడు మసాలా కోసం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని జీడిపప్పు ఒక 4 నుంచి 5 వేసుకోవాలి. కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకోవాలి. మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది. వాటర్ ఉంటే కొద్దిగా వాటర్తో పాటు వేసేయండి. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి వాటర్ ఇంకే వరకు బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ చపాతీకైనా, రైస్కైనా, పూరీకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకొని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.